Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. బలగం సినిమా డైరెక్టర్ వేణు వెల్దండి రెండేళ్లుగా ఎల్లమ్మ కథ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. అసలు సినిమా అనౌన్స్ చేయకముందే ఈ కథ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. అందుకే సరైన హీరో కోసం వేణును తన దగ్గర లాక్ చేసి పెట్టుకున్నాడు. ముందుగా హీరో నానిపై బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నాడు వేణు. కానీ నాని ఇంకో 2 ఏళ్ల దాకా ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో మొన్నటి దాకా ఎల్లమ్మలో నితిన్ ఫైనల్ అని అన్నారు. కానీ తమ్ముడు మూవీ ఫ్లాప్ కావడంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో మరో యంగ్ హీరో శర్వానంద్ పేరు బలంగా వినిపించింది. కానీ అతను కూడా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. అయితే అసలు తెలుగులో ఈ కథకు కరెక్ట్ హీరో ఎవరు దొరకట్లేదని ప్రచారం జరుగుతుంది. తెలుగు హీరోలు ఎవరు కూడా ఈ కథలో నటించేందుకు ఒప్పుకోవట్లేదట. ఎందుకంటే టైటిల్ లీడ్ ఫీమేల్ కావడంతో కాస్త వెనకడుగు వేస్తున్నారట. కథ చాలా బలంగా ఉన్నప్పటికీ హీరో పాత్ర విషయంలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయట. దీంతో తమిళ హీరోల వైపు వేణు చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఖచ్చితంగా ఓ పెద్ద హీరోనే కావాలని పట్టుదలతో ఉన్నాడట వేణు. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ కోసం ట్రై చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఎల్లమ్మ హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు. కానీ హీరోయిన్ రేస్ లో మాత్రం సాయి పల్లవి, కీర్తి సురేష్ ఉన్నారు. మరి ఈ హీరోయిన్లలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.